వరంగల్ జిల్లా మామనూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. రకరకాల కారణాలతో ఆగిపోయిన 253 ఎకరాల భూ సర్వేను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. భూ సర్వే పూర్తి చేసినట్లుగా ఖిల్లా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. భూ సర్వే పూర్తవడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసి అక్కడ ఉన్నటువంటి పనులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూసేకరణ సర్వేకు ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధమైనటువంటి ఆ పరిస్థితులను కనబడుతున్నాయి. ఇప్పటికే 205 కోట్లను భూసేకరణ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు కావచ్చు, మిగతా ఉన్నటువంటి స్థానిక అధికారులంతా కూడా మామనూరు ఎయిర్పోర్టు ప్రాంగణానికి చేరుకొని మామనూరు ఎయిర్పోర్టు చుట్టుపక్కల పరిసర ఆ ప్రాంతాల భూసేకరణకు సర్వే చేసినటువంటి నేపథ్యంలో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లికి సంబంధించినటువంటి రైతులు సర్వే చేయొద్దంటూ కూడా అడ్డుకున్నారు. అప్పుడు తీవ్ర ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. సర్వేను అప్పుడు నిలిపేసి అధికారులు మళ్ళీ రిటర్న్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక అడ్డంకులు తలెత్తాయి. భూసేకరణ సర్వేకు సంబంధించి అధికారులకు ఇంతకాలం చాలా అడ్డంకులు ఉండి రైతులంతా కూడా తమకు న్యాయం చేయాలి, ఎయిర్పోర్టు నిర్మాణంలో ఎయిర్పోర్టు పునరుద్ధరణ విషయంలో మా భూములు కోల్పోతున్నాం, గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్ల కనెక్టివిటీ కూడా తెగిపోతుంది, మాకు న్యాయం చేయకుండా, మాకు ఎటువంటి సమాచారం కావచ్చు ఏమి చెప్పకుండా, మాకు న్యాయం జరగకుండా ఎయిర్పోర్టు సంబంధించినటువంటి భూసేకరణ సర్వే చేయవద్దంటూ కూడా రైతులు గతంలో ఇంతకాలం అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి అందరితో మాట్లాడి వారికి తప్పకుండా న్యాయం చేస్తాం, తప్పకుండా రోడ్డు కనెక్టివిటీ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎటువంటి న్యాయం చేస్తే, ఎటువంటి ఆర్థిక సాయం చేస్తే, ఎటువంటి భూమికి సంబంధించినటువంటి వాల్యూ రేటు కట్టిస్తే ఎట్లా న్యాయం జరుగుతుందో వాటిపై తప్పకుండా సమాలోచనలు చేసిన తర్వాత మీకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు చెప్పిన తర్వాత, రైతులతో చర్చలు జరిగిన తర్వాత మొత్తం రైతులంతా కూడా భూసేకరణ సర్వేకు ఓకే చెప్పిన తర్వాతనే గత 3 రోజుల నుంచి కూడా రెవెన్యూ అధికారులు కిలవరంగల్ తహసీల్దారు బండి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మామనూరు ఎయిర్పోర్టు భూసేకరణ సర్వే కొనసాగించి భూసేకరణ సర్వే ప్రక్రియనంతా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నక్కలపల్లి శివార్లో 44 ఎకరాలు, గాడపల్లి శివార్లో 209 ఎకరాలు, మొత్తం టోటల్ ఓవరాల్గా రన్వే విస్తరణకు సంబంధించి 253 ఎకరాలకు భూ సేకరణ సర్వే పూర్తయినట్లు కిలవరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించి అనేక రకరకాల ఇష్యూల నేపథ్యంలో ఈ 253 భూ ఎకరాల సర్వేకి సంబంధించినటువంటి ప్రక్రియకు ఆలస్యం జరిగింది. దీనికి సంబంధించి కూడా అనేక ఇష్యూస్ కావచ్చు, అనేక ఆటంకాల నేపథ్యంలో, అనేక అడ్డంకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకాలం కూడా మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ సర్వే ప్రక్రియ ఆలస్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత రైతులతో చర్చలు జరిపిన తర్వాతనే భూసేకరణ సర్వేను కేవలం 3 రోజుల వ్యవధిలో రెవెన్యూ అధికారులు పూర్తి చేసి పూర్తిగా ఆ 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ సేకరించి ఎవరెవరికి ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరికి ల్యాండ్ ఎంత ఇస్తే బాగుంటుంది, లేదంటే వారికి సంబంధించినటువంటి రోడ్డు, గ్రామాలకు సంబంధించిన రోడ్డు కనెక్టివిటీ కూడా పూర్తిగా కిలవరంగల్ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు అన్ని వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత మేరకు వారికి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి అంశాలు కనుక గమనిస్తే అక్కడ ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసులతో కూడా మాకు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి భూమి వాల్యూ ఎంత ఉందో అంత కట్టిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, రేపు పొద్దున ఎట్లా వ్యవసాయం కావచ్చు, ఎట్లా ఈ భూమి లేకుండా ఎట్లా బతకగలుగుతాం, మామనూరు ఎయిర్పోర్ట్ రావడం మంశంశమే కావచ్చు, వరంగల్ ప్రజలకు ఎంతగా మామనూరు ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందో, ప్రజలకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది, మంచిదే. కానీ మా రైతులు కావచ్చు, మేము అనేక గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ కోల్పోతాం, మా భూములు కోల్పోతాం, మమ్మల్ని ఆదుకోవాలంటే కూడా రైతులు చెప్పిన తర్వాత వాళ్ళకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసిన తర్వాతనే మామనూరు ఎయిర్పోర్టు సంబంధించినటువంటి భూ సర్వే ప్రక్రియను అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక నుండి ప్రజాప్రతినిధులంతా కూడా ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతూ మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఎంపీ కడియం కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా 2-3 ఏళ్లలో మామనూరులో ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొస్తాం, ఎంపీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి హామీలు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు తప్పకుండా మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కొనసాగుతుంది. 15 ఏళ్లుగా మామనూరు ఎయిర్పోర్టు సంబంధించిన పునరుద్ధరణ పనులు పెండింగ్గా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మామనూరు ఎయిర్పోర్ట్ అంశాన్ని అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మంత్రులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని భూసేకరణ సర్వే ప్రక్రియను కొనసాగించింది. ఇప్పటికే 205 కోట్లు విడుదల చేసినట్టు కూడా స్థానిక
కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ పనులలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక ఘట్టాన్ని రెవెన్యూ అధికారులు పూర్తి చేసినటువంటి నేపథ్యంలోనే ఈ సర్వే పూర్తయిన తర్వాత పూర్తిగా ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఆ మొత్తం నివేదికనంతా తయారు చేసి వరంగల్ జిల్లా కలెక్టర్కు కిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు అందించబోతున్నారు. అందించిన తర్వాత రైతులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ పనులకు మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నాయి. కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేసి మామనూరు ఎయిర్పోర్ట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. జమీమా.